For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల జూన్ మాసంలో ఏ రాశి ఫలాలకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకి 5, 6 తేదీలు ఉంటుంది. 5 గ్రహాలు, అందులో ముఖ్యంగా చంద్రుడు, రవి, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. 5, 6 తేదీలు మాత్రం కలిసి ఉంటాయి. దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి. అవి 14వ తేదీ వరకు ఉండి దాని తర్వాత అవి కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అయితే వీటి మూలంగా ద్వాదశ లగ్నాలు, ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి. లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఇదొక ప్రభావం. అయితే కుజుడు మరియు శని ఇద్దరు కూడా, కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తున్నాడు. మనకి సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఈ శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలతో సంబంధం చూసుకుంటారు. క్రోధీనామ సంవత్సరం వచ్చింది ఈసారి మనకి. క్రోధి అంటే కోపము, ఒక రకమైనటువంటి గొడవలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి దానికి కుజుడు తోడ్పడతాడు. సో పర్టికులర్గా ఈ మంత్ దానికి సంబంధించిన ఫలితాలతో పాటు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గురుగారు, మిథునం రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ పంచగ్రహ కూటమి మిథునం వారికి దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే, ఒకటి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా సినిమాల్లో ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో పర్టికులర్గా దీని ప్రభావం చూపిస్తుంది. అండ్ అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఐయుఐలు, ఐవీఎఫ్లని, ఇటువంటి ప్రయత్నం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల మీద కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం చూపిస్తుంది మిథునం వారికి. అండ్ అదేవిధంగా దీంతోపాటు ఇప్పుడు వివాహ సంబంధాలు కుదుర్చుకుందాం అనుకుంటారు. అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకుందామని వేసుకునే ప్లాన్స్ విషయంలోని జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా, ఎందుకంటే ఈ 12వ స్థానంలో ఉండే గ్రహాలు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు ఉద్యోగం వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఉన్న ప్రదేశంలోనే ఉద్యోగం చేసుకోవాలనుకుంటే అది చేయనివ్వదు, సెట్ అవ్వనివ్వదు అనమాట. అందుకని ప్రధానంగా వీళ్ళు సంతానము పాయింట్ నెంబర్ 1, ప్రేమించి వివాహం చేసుకునే విషయాలు, రాజకీయము 3వ పాయింట్, 4వది ఉద్యోగ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి మంచి కూడా ఉంటుంది కదా ఏదో ఒకటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వీరికి మీడియేటింగ్ ద్వారా, ఇప్పుడు కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి కదా, అటువంటి వాటి మూలంగా, ఇన్సూరెన్సెస్ మూలంగా, పూర్వీకుల ఆస్తుల మూలంగా కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. ఇది వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక అదేవిధంగా ఈ శని కుజుల యొక్క ప్రభావం కూడా వీరికి ఉంది కాబట్టి పర్టికులర్గా శని భాగ్యంలో ఉంటూ లాభంలో కుజుడు ఉన్నాడు. లాభంలో ఎప్పుడైతే కుజుడు యొక్క సంచారం జరుగుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది కొన్ని గొడవల్లో గెలుపు అనేది ఉంటుంది చూసారమ్మా. కొన్ని కాంపిటీషన్లో గెలుపులు కానీ ఇట్లాంటివి ఇస్తుంది. కాకపోతే 9వ స్థానంలో శని ఉన్నందుకు కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు తండ్రి, గురువులు వీళ్ళ నుంచి కొంత ఒత్తిడి కూడా ఉంటుంది చెప్పాలంటే. ఈ 9వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఏ దేవుణ్ణి స్మరిస్తే మంచిదంటారు? వీరికి లలితాంబ అమ్మవారి ఆరాధన చేయడము, సూర్య భగవాను చూస్తూ పర్టికులర్గా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమః అనే మంత్రం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.